హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 1/9/2025 రోజు జరిగిన థాట్ షిఫ్ట్ పేపర్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు కంపల్సరీ ఇది యూజ్ అవుతుంది. అండ్ సేమ్ పెన్ అండ్ పేపర్ పెట్టి మీరు కూడా ట్రై చేయండి. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఈ వీడియో చూడండి, మీకు కంపల్సరీ మీరు ఎలా చేస్తున్నారు, ఎగ్జామ్లో ఎలా చేస్తే మనకు టైం సేవ్ అయ్యింది అనే రెండు విషయాలు మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో వీడియోలోకి వెళ్దాం. First question, in a certain code language, drag is coded as 5824 and gram is coded as 4592. What is the code for M in the given code language అంటుండే. M కి కోడ్ అడుగుతుండే. ఓకే, సో M ఎందులో ఉంది మనకి? ఇక్కడ సెకండ్ దాంట్లో ఉంది. ఓకేనా? సో ఫస్ట్ దాంట్లో డ్రాగ్ ఉంది. మనం జనరల్గా అయితే ఎలా చేస్తాం? ఇది డ్రాగ్ Dకి 5, Rకి 8, Aకి 2, Gకి 4. ఓకేనా? సేమ్ దీంట్లో కూడా చూడండి, ఈ దీంట్లో ఉన్న వాటికి వీటికి కోడ్ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ మనకి జీకి ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఓకే, ఇక్కడ జీకి 4 వచ్చింది. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఆర్, ఇక్కడ ఆర్కి 8 వచ్చింది, ఇక్కడ ఆర్కి 5 వచ్చింది. చూడండి మళ్ళీ. ఓకే, ఇక్కడ ఏకి 2 వచ్చింది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఏకి 9 వచ్చింది. అంటే సంథింగ్ ఈజ్ డిఫరెంట్, ఏదో డిఫరెంట్గా ఉంది. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ నేను ఎలా చెప్తున్నా అంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం ఎలా ఆలోచించాలనే చెప్తున్నా, అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఒక్కసారి గమనించినట్లయితే రెండిట్లలో చూడండి, ఆర్ఏజీ కామన్గా ఉంది. రెండిట్లలో ఆర్ఏజీ అనేది కామన్గా ఉంది. డిఫరెంట్గా ఉంది ఏంటి మనకి? ఇక్కడ డిఎం డిఫరెంట్గా ఉంది. ఓకే, సో కోడ్లో చూడండి ఏమేమి కామన్గా ఉందో. 5 కామన్గా ఉందా? సో నెక్స్ట్ 2 కామన్గా ఉంది. ఓకేనా? సో 4 కామన్గా ఉంది. ఓకే, మనకు డిఫరెంట్గా ఉంది ఏంటిది? ఫస్ట్ కోడ్లో 8 డిఫరెంట్గా ఉంది, సెకండ్ కోడ్లో 9 డిఫరెంట్గా ఉంది. లెటర్స్లో చూడండి, ఫస్ట్ కోడ్లో డి డిఫరెంట్గా ఉంది. ఓకేనా? ఫస్ట్ కోడ్లో డి డిఫరెంట్గా ఉంది, సెకండ్ కోడ్లో ఎం డిఫరెంట్గా ఉంది. మనల్ని ఏం అడుగుతుండు? ఎం అడుగుతుండు. ఎం దేంట్లో ఉంది? సెకండ్ కోడ్లో ఉంది. సెకండ్ కోడ్లో డిఫరెంట్గా ఉంది ఏంటి? 9. అదే మన ఆన్సర్ ఇది. ఓకే, ఆప్షన్ 2 మన ఆన్సర్. ఓకేనా? సో లేదు అంటే ఇంకొకలాగా కూడా ఆలోచించవచ్చు. అంటే మన ఆన్సర్ సెకండ్ కోడ్లోనే ఉంటుంది కాబట్టి అన్ని ఆప్షన్స్ అట్లనే ఉన్నాయి, 4952 ఆర్ 4592. ఓకే, సో అలా లేకపోతే మనం ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇయర్స్ ఈస్ కోడెడ్ యాజ్ 1357 అండ్ సూప్ ఈస్ కోడెడ్ యాజ్ 2146. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎస్ ఇన్ దట్ లాంగ్వేజ్ అంటుండు. ఓకే, సో ఇయర్స్ అండ్ సూప్ అంటుండు. ఓకేనా? సో ఎప్పుడైనా నెంబర్స్ ఇచ్చిరు అనుకోండి, మాక్సిమం మనల్ని వాటికి ఇప్పుడు పైన చెప్పుకున్నాం మన క్వశ్చన్ అలా కానీ ఇవ్వచ్చు, లేకపోతే సేమ్ వాటి కోడింగ్ వాడికే అయిపోవచ్చు అన్నట్టు. అంటే ఎస్కి 7, ఆర్కి 5, ఇట్లా సేమ్ సిమిలర్గా. ఓకేనా? అలా ఇవ్వచ్చు అన్నట్టు. ఓకే, ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈకి 1 ఉంది ఈ కోడ్లో, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ ఒక్కటే కామన్గా ఉంది రెండిట్లలో. సో ఎస్ దీంట్లో లాస్ట్ ఉంది, దీని కోడ్ 7. ఎస్ దీంట్లో ఫస్ట్ ఉంది, దీని కోడ్ 2. అంటే మనకి సేమ్ కోడ్ ఇవ్వలేదు, అంటే ఏ డిజిట్కి ఆ కోడ్ వచ్చేలాగా ఇవ్వలేదు అన్నట్టు, కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు అన్నట్టు. ఓకే, ఒక్కసారి గమనిస్తే ఇందులో చూడండి రెండిట్లలో ఎస్ మాత్రమే కామన్గా ఉంది. ఓకే, రిమైనింగ్ మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, ఇచ్చిన నెంబర్ కోడ్లో చూడండి 1357, 2146లలో కామన్గా ఉన్న నెంబర్ ఏంది? 1 మాత్రమే కామన్గా ఉంది. చూడండి రిమైనింగ్ అన్ని డిఫరెంట్గా ఉంది అన్నట్టు. ఓకే, సో అంటే మనకు కావాల్సిన ఎస్కి కోడ్ ఎస్కే అడుగుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, వాట్ షుడ్ బి కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటుండు. ఓకే, సో ఈ సిరీస్ తర్వాత నెక్స్ట్ ఏది వస్తుంది అంటుండు. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చాలా చూస్తాం ఎగ్జామ్లలో. అయితే మనం చేసే మిస్టేక్ ఏంటంటే మొత్తం చేస్తుంటాం, మొత్తం చేస్తే టైం వేస్ట్ అవుతుంది అంతే. ఓకే, ఇక్కడ మనం చూడండి బిఐ అనేది అన్నిట్లలో సమానంగా ఉంది. ఓకే, ఒక్క లాస్ట్ లెటర్ మాత్రమే డిఫరెంట్ ఉంది కాబట్టి లాస్ట్ దాని మీద ఫోకస్ చేస్తే మనకు టైం సేవ్ అవుతుంది అన్నట్టు, అంతే, వేరేం లేదు. అది కూడా ఇంకొంచెం ఇంకా స్పీడ్గా ఎలా ఆలోచించాలో చూద్దాం. మనం జనరల్గా నెంబర్స్ వేసుకుంటాం, నెంబర్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంటే. సో అలా కాకుండా ఇంకొంచెం మంచిగా ఆలోచిస్తే ఇంకెంత ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఆప్షన్స్ని బట్టి, అది కూడా ఆప్షన్స్ దగ్గర దగ్గర ఉంటే మనం ఏం చేయలేం, దూరం దూరం ఉన్నాయి అనుకోండి కొంచెం చేయొచ్చు. ఓకే, సో ఇది డబ్ల్ ఉంది, ఇది వై ఉంది, అంటే మధ్యలో ఎక్స్ మిస్ అయింది, డబ్ల్యూ ఎక్స్ వై. ఓకే, ఇక్కడ ఏ ఉంది కదంటే మధ్యలో జెడ్ మిస్ అయింది, వై జెడ్ ఏ. ఓకే, ఏ నుంచి మధ్యలో బి మిస్ అయితే సి, ఏబిసి, మళ్ళీ డి మిస్ చేస్తే ఈ వస్తుంది నెక్స్ట్, అంటే లాస్ట్ ఏముంటుంది? ఈ ఉంటుంది మనకి. ఓకేనా? ఇది లేకపోతే అంటే మళ్ళీ సేమ్ మనం నెంబర్స్ రాసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ ఈ ఉన్న ఆప్షన్ ఓన్లీ ఉంది కాబట్టి ఆప్షన్ 3 మన ఆన్సర్. దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద 5 3-digit నెంబర్స్ గివెన్ బిలో. ఇలా ఇచ్చాడు అన్నట్టు 3-digit నెంబర్స్, వాడే లెఫ్ట్ అని ఇస్తున్నాడు, వాడే రైట్ అని ఇస్తున్నాడు. చూద్దాం. ఎగ్జాంపుల్ 697 అయింది అనుకో, ఫస్ట్ డిజిట్ 6, సెకండ్ డిజిట్ 9, అంటే లెఫ్ట్ నుంచి చూడాలంట అంతే. వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు ద సెకండ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ అంటుంది. థర్డ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్, ఫస్ట్ హైయెస్ట్ నెంబర్గా అనుకోవాలి. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంది? 625 కదా, హైయెస్ట్ ఇదే కదా. సో థర్డ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత? 5. ఓకే, ఈజ్ యాడెడ్ టు ద సెకండ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్. ఇందులో లోయెస్ట్ నెంబర్ మనకి ఏం కనిపిస్తుంది? 156. 156కి
లో సెకండ్ డిజిట్ ఎంత 5. సో యాడ్ చేస్తే ఎంత 5 + 5 10 అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ మైనస్ అండ్ డివైడెడ్ బై ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఇంటూ అండ్ ప్లస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అంటాను. ఓకే. సో ఇది ఎగ్జామ్లో కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే ట్యాబ్ మీద రాయగలుగుతాం, మీకు సింబల్స్ ఇంటర్చేంజ్ కాబట్టి ఎగ్జామ్లో కాబట్టి స్పీడ్గా రాసేసుకోండి. ఓకే. సో 19 ప్లస్ ప్లస్లో ఎంత వస్తుందంట ఇంటూ, ఓకే, 40 మైనస్ ప్లస్లో డివైడెడ్ బై, నెక్స్ట్ 8 ఇంటూ ప్లస్లో ప్లస్ వస్తుంది. ఓకే. 2 డివైడెడ్ బై ప్లస్లో మైనస్ వస్తుంది. ఓకేనా. సో కట్ చేస్తే 8 5 40. ఓకేనా. సో 19 5 95. ఓకే. 95 ప్లస్ 2 మైనస్ 1 అంటే ఇక్కడ 1 వస్తుంది, అంటే 95 ప్లస్ 1 ఎంత 96 అనేది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ పజిల్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. 7 boxes A, B, C, D, E, F and G are kept one over the other but not necessarily in the same order. No box is kept above G. Only 3 boxes are kept between G and B only. 1 box is kept between F and D. D is kept immediately above B. Only 4 boxes are kept between F and E. A is kept at some place above C. How many boxes are kept above B? ఓకేనా. సో మీరు కూడా పాస్ చేసి పెన్ పేపర్ పట్టుకొని క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో నెక్స్ట్ మనం ఎప్పుడైనా సరే ఇంత పెద్ద క్వశ్చన్ చదివినప్పుడు మనకి ఏమైందంటే లాస్ట్కి వచ్చి వాడు అడిగింది చదివేసరికి మనం ఫస్ట్లో అనేది మర్చిపోతాం. ఎప్పుడైనా క్వశ్చన్ పెద్దగా ఉందనుకోండి, ఇట్లా పజిల్ టైప్లో కానీ ఆర్థమెటిక్లో కానీ ఎక్కడైనా మీ క్వశ్చన్ పెద్దగా ఉంటే వాడు ఏమడుగుతున్నా ఫస్ట్ చదువుకుందాం. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌవ్ బి. బి పైన ఎన్ని బాక్సెస్ పెట్టినండి. ఇది చదివిన తర్వాత క్వశ్చన్ చదవండి. ఎప్పుడైనా సరే పెద్ద క్వశ్చన్ వచ్చింది ఫస్ట్ ఇదే చదవండి. ఓకేనా. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌవ్ బి అనేది ఫస్ట్ చదవాలి. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్ చదవాలి. సో రిమైనింగ్ క్వశ్చన్ చదవదాం చూడండి. 7 boxes ABCD చెప్ 1 over the other. ఒక దాని మీద ఒకటి బెటర్ అంటుంది. ఓకే. బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. నో బాక్స్ ఈస్ కెప్ట్ అబౌవ్ G. అంటే G పైన ఏ బాక్స్ పెట్టలే అంటే G టాప్లో ఉంటుందని మనకు సింపుల్గా అర్థమైపోతుంది. G పైన ఏం బాక్సులు పెట్టలేదు. ఓన్లీ 3 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ G అండ్ B. Gకి Bకి మధ్య ఓన్లీ 3 boxes పెట్టారంట. ఓకే. 1 2 3. జీకి బీకి మధ్య ఓన్లీ 3 boxes ఉన్నాయి. ఒక్కసారి క్వశ్చన్ చూడండి. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌవ్ బి. బి పైన ఎన్ని పెట్టారు. జీ టాప్లో ఉంటుందని తెలుసు, మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. జీకి బీకి మధ్య 3 boxes, అంటే బి పైన ఎన్ని ఉన్నాయి 4 కదా. సింపుల్గా చూడండి, ఇక్కడికే మనకు ఆన్సర్ వచ్చేసింది. అందుకే ముందు ఇలా పెద్ద క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏం అడుగుతుందో చదువుకున్నాం అనుకోండి, ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదా ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేసుకుంటూ రావచ్చు మనం పైనుంచి క్వశ్చన్ చదువుకుంటూ వచ్చేటప్పుడు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, based on the English alphabetical order, 3 of the following 4-letter cluster pairs are like in a certain way and thus form a group. Which letter cluster pair doesn't belong to the group? సింపుల్ గా చెప్పాలంటే ఆడ్ మెన్ అవుట్ అంటుండు. ఆడ్ మెన్ అవుట్ అంటే డిఫరెంట్గా ఉన్నదాన్ని బయటికి అంటే ఎలిమినేట్ చేసేయాలంటే అంతే. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి డిఫరెంట్గా ఉన్నదాన్ని. అదే మన ఆన్సర్ ఇది. ద ఆడ్ వన్ అవుట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ వోవెల్స్, అంటే కాన్సనెంట్ వోవెల్స్ కాకుండా ఆఫ్ దేర్ పొజిషన్ ఇన్ ద లెటర్ క్లస్టర్స్, అవి కాకుండా వేరేది అంటుంది. కాన్సనెంట్ వోవెల్స్ కాకుండా వేరేది అంటుంది. ఓకేనా. సో చూద్దాం చూడండి. యు అంటే ఏంటిది మనకి ఇక్కడ 21, ఎక్స్ అంటే 24. నెంబర్స్ రాస్తుంది అంతే. జెడ్ ఎంత 26, ఎస్ ఎంత 19. ఓకేనా. సో ఓ ఎంత 15, ఆర్ ఎంత 18. ఓకేనా. సో టీ ఎంత 20, ఎం అంటే ఎంత 13. ఓకే. సో ఎల్ 12, ఓ 15. ఓకేనా. సో లేదా మీరు డైరెక్ట్ మైండ్లో కూడా చేసుకోవచ్చు, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు మనకి. ఇక్కడ మైండ్లో చేసుకోవడం బెటర్, మీకు అర్థం కావడానికి ఇలా రాస్తున్నా. నెక్స్ట్ నుంచి మైండ్లో చేసేది ఏమైనా వస్తే. ఓకే. సో క్యూ 70, ఐ 9. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 3 ఎక్కువ ఉంది. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తక్కువ ఉంది, -7 తక్కువ ఉంది. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 తక్కువ ఉంది. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 17 9 అంటే 8 తక్కువ ఉందా, అంతే కదా. సారీ 8 కదా, 8 తక్కువ ఉంది. ఓకే. సో 18 21 అంటే 3, 23 16 అంటే 7. ఓకేనా. సో డిఫరెంట్గా ఉంది ఏంటిది, ఇది డిఫరెంట్గా ఉంది -8 కాబట్టి. సో ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ఆడ్ మెన్ అవుట్ అంటున్నారు కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే 121, 117.9, 114.8, 111.7, 108.6 ఉంది. సింపుల్గా కొంచెం గమనిస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదంటే 0.0 ఉన్నట్ట, అంటే 10 ఉన్నట్టు అన్నట్టు అంతే సింపుల్గా. ఓకే. 1 ఉందంటే
1.0 అంటే 10 అండి. ఇక్కడ చూడండి 9 ఉంది. 10, 9, 8, 7, 6 నెక్స్ట్ ఏమో 5. సింపుల్ లాజిక్. ఆ లాజిక్‌లో గూడా ఆన్సర్ పెట్టొచ్చు. కొంచెం ఆలోచిస్తే అది గూడా రిమైనింగ్ గూడా చేయొచ్చు. చూడండి ఇక్కడ 121 ఉంది. ఇక్కడ 117 ఉంది. ఎంత తక్కువుంది మనకిక్కడ? 3 తక్కువుంది. ఓకేనా? సో, 3.1 2.1 అట్టుంది. అంతేనా? సో, ఆల్రెడీ 9 ఉంది కాబట్టి అంటే 118 ఏసుకుంటే 2.1. నెక్స్ట్ చూసుకోండి. ఎంత తక్కువుంది? 117 నుంచి 118 అంటే డిఫరెన్స్ ఇటు నుంచి ఇటు తీసుకోండి ఈజీగుంటది. ఓకే. సో, 114కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తది? జనరల్‌గా 3 యాడ్ చేయాలి. అంతేనా? సో, ఎంత? 3.1 యాడ్ చేయాలి. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడి నుంచి చూడండి ఎంత? 4.1. ఓకేనా? సో, ఇక్కడి నుంచి ఇక్కడికి 4.1. ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఎంత? డిఫరెన్స్ 108 నుంచి ఇది రావాలంటే ఎంత యాడ్ చేయాలి? సారీ ఒకసారి చూడండి. ఇది 3.1, 3.1 డిఫరెన్స్ ఉంది చూడండి. ఒక్కొక్క దానికి 3.1, 3.1 డిఫరెన్స్ ఉంది. ఓకేనా? సో, ఈ 108 కూడా రావాలంటే ఏం కావాలి? దానికంటే ముందు దానికి 3.1 యాడ్ చేయాలి. అంటే దేనికి యాడ్ చేస్తే 108.6 వస్తుందో చూసుకోండి. 105.5కి లేదా 105కి 3 యాడ్ చేస్తే 108. 3.1, 3.1, 3.1 డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ నెంబర్ క్లస్టర్స్ విల్ రిప్లేస్ ద క్వెషన్ మార్క్ అంటుంది. ఓకే. సో, క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏమొస్తుందో మనం చెప్పాలి. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. మనకి నంబర్స్ ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ సీరీస్ ఉన్నాయి. సో, ఆప్షన్స్‌లలో కూడా నంబర్స్ ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ సీరీస్ ఉన్నాయి. ఓకే. సో, ఫస్ట్ అయితే నంబర్ ఫైండ్ ఔట్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయితాయిగా. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఏమున్నాయి? 8, 10 రెండే ఉన్నాయిగా నంబర్స్. చూద్దాం 8 వస్తదా? 10 వస్తదా? సింపుల్‌గా ఆలోచిస్తే తెలుస్తది కదా! సో, చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డిఫరెన్స్ ఎంతుంది మనకి ఇక్కడ? 7 ఉంది. ఓకేనా? సో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చూడండి 9 ఉంది. ఓకేనా? సో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకి మనకు తెలవదు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకి మనం కనుక్కోవాలన్నట్టు. ఓకే. సో, ఇక్కడ నుంచి 7, ఇక్కడ నుంచి 9, ఇక్కడ నుంచి ఎంతుంటది? ఓకే. 7కి, 9కి డిఫరెన్స్ 2 ఉంది గదా! సో, 9కి దీనికి గూడా 2 డిఫరెన్స్ పెట్టుకొని చూద్దాం. ఓకే. సో, 9కి, 2కి 2 డిఫరెన్స్. ఓకేనా? సో, ఇక్కడ 1 ఉందిగా ఆల్రెడీ. ఓకేనా? సో, -9, 2 డిఫరెన్స్. 10 - 9 1. 1 - 11 అన్నట్టు ఇక్కడొచ్చేది. ఓకే. సారీ 1 - 11 అంటే ఎంతొస్తది? -10 వస్తది. అంతే కదా! 2 డిఫరెన్స్. -9కి 2 డిఫరెన్స్ అంటే -11 గదా! సో, 1కి -11కి డిఫరెన్స్ ఏమొస్తది? -10 వస్తది. ఇచ్చిన ఆప్షన్‌లో రెండిట్లలో -10 ఉంది. ఓకేనా? సో, VN వస్తదా? VM వస్తదా? చూద్దాం. ఓకే. సో, ఇక్కడ గూడా లాస్ట్ డిజిటే గదా డిఫరెంట్‌గుంది. అది చూద్దాం చూడండి. ఇక్కడ ఎంతుంది? E ఉంది. ఇక్కడ ఎంతుంది? H ఉంది. ఓకే. EFGH అంటే మధ్యలో FG డిఫరెన్స్ ఉంది. ఓకే. ఇక్కడ చూడండి IJK మధ్యలో IJ అంటే రెండిటి డిఫరెన్స్ నడుస్తుందన్నట్టు. ఓకే. సో, ఇక్కడ K తర్వాత LM అంతే కదా! సో, LM 2 పోతే N నెక్స్ట్ వస్తది. 2 డిజిట్స్ డిఫరెన్స్ ఉంది కదా! సో, N VEN 10 అనేది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఈచ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ద నంబర్ 4, 5, 1, 2, 6, 8, 9 ఈస్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ద పొజిషన్స్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ విల్ రిమైన్ అన్‌చేంజ్డ్ యాస్ కంపేర్డ్ టు దట్ ఇన్ ఒరిజినల్ నంబర్ అంటుండు. ఓకే. అసెండింగ్ ఆర్డర్‌లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు హై రాయాలన్నట్టు. ఓకే. సో, ఫస్ట్ ఒరిజినల్ నంబర్ రాసుకుందాం. ఎందుకంటే కంపేర్ చేయమంటుండు కదా! సో, పొజిషన్స్ చేంజ్ కావని. 4, 5, 1, 2, 6, 8, 9 అనేది ఒరిజినల్ నంబర్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు హై. స్మాలెస్ట్ ఎంత? 1. 1 తర్వాత 2. 2 తర్వాత 3 లేదు. ఓకే. 4 ఉంది. ఓకే. సో, నెక్స్ట్ 5. ఓకే. తర్వాత 6 ఉంది. 7 లేదు. 8 ఉంది. ఓకేనా? సో, తర్వాత ఏముంది? 9. ఓకే. చేంజ్ అవ్వని డిజిట్స్ ఏమున్నాయి చూడండి పొజిషన్స్. 1, 2, 3. ఓకే. సో, 3 చేంజ్ అవ్వలేదు. 6, 8, 9 అలా ఉన్నా, ఇలా ఉన్నా 6, 8, 9 అనేది చేంజ్ అవ్వలేదు కాబట్టి 3 అనేది మన ఆన్సర్. ఓకే. Refer to the following number and symbol series and answer the question and following counting to be done from left to right only అంటున్నారు. How many such symbols are there? Each of which is immediately preceded by a number and also immediately followed by a symbol అంటున్నారు. ఓకే. సో, ఇది సింబల్ అనుకుందాం. ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ నెంబర్ అంటే సింబల్‌కి ముందు నెంబర్ ఉండాలంట. నెక్స్ట్ ఇదే సింబల్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ అంటే సింబల్ తర్వాత సింబల్ ఉండాలి. NSS గుర్తుపెట్టుకోండి. నెంబర్, సింబల్, సింబల్. మనకు కావాల్సింది ఏంటిది? నెంబర్, సింబల్, సింబల్. ఇందులో చూసుకోవాలి. నెంబర్ గాని ప్రతిదీ సింబలే. అంతే కదా! ఇందులో ఉన్నాయి నెంబర్ గాని ప్రతిదీ సింబలే. అంటే నెంబర్ తర్వాత 2 సింబల్స్ ఉండాలి. అంతే కదా! సింపుల్‌గా నెంబర్ తర్వాత 2 సింబల్స్ ఉండాలి. నెంబర్ తర్వాత 2 సింబల్స్ ఎక్కడున్నాయో చూడండి.
ఇక్కడ లేవు. ఇక్కడ ఉంది చూడండి నెంబర్ తర్వాత 2 సింబల్స్. ఓకేనా? సో, నెక్స్ట్ నెంబర్ తర్వాత 2 సింబల్స్ ఇక్కడున్నాయి. ఓకేనా? సో, నెంబర్ తర్వాత 2 సింబల్స్ ఇక్కడున్నాయి. అంతే కదా! సో, ఎన్నున్నాయి? మొత్తం 3 ఉన్నాయి. సో, ఇదే మన ఆన్సర్ అయితే. సింపుల్‌గా ఇట్లా రాసుకొని చూసుకోండి.